నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారానికి నిరసనగా కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత 3 వారాలుగా ఆందోళనకారులు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ తరలివచ్చే జనసందోహాన్ని అంచనా వేయడంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమయ్యాయి. సుమారు 10,000 మంది వరకు మాత్రమే రావచ్చని భావించిన అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ వేలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పార్లమెంటు ద్వారం వద్దకు భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పి రణరంగాన్ని తలపించింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు చివరి నిమిషంలో భారీగా లాఠీచార్జ్ చేయగా ప్రతిగా ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. గతంలో నిర్భయ ఘటన, రైతు ఉద్యమ సమయంలో ప్రదర్శనలను సమర్థవంతంగా అడ్డుకున్న పోలీసులు ఈసారి మాత్రం ప్రదర్శనలను ఏ దశలోనూ నిలువరించలేక చేతులెత్తేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావడానికి వాట్సాప్ గ్రూపుల ద్వారా చేసిన ముందస్తు సమన్వయమే కారణమని తెలుస్తోంది. పోలీసుల ముందస్తు నిఘా, అప్రమత్తత కొరవడంతో హస్తినలో ఈ స్థాయి ఉద్రిక్తతకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.